ఇంట్రడక్షన్కి వస్తే నా పేరు కొండలరావు ఎం. మా ఆవిడ పేరు రాజలక్ష్మి, మా అత్తమ్మ కూతురే. నేను మహబూబ్ నగర్లో ఉంటున్నా. 2001 ఇంటర్మీడియట్ సివి రామన్ కాలేజీలో అయిపోయింది. 2006 డిగ్రీ గౌతమి కాలేజ్ మహబూబ్ నగర్లో అయిపోయింది. 2011 బిఎడ్ వెంకటేశ్వర కాలేజ్ నుంచి అయిపోయింది. పీజీ వచ్చేసి ఉస్మా యూనివర్సిటీ ఎంఎస్సి కెమిస్ట్రీ కంప్లీట్ చేసిన తర్వాత నేషనల్ లెవెల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి 36 ర్యాంకుతో నేషనల్ లెవెల్లో కెమిస్ట్రీ నెట్ సెలెక్ట్ అయ్యాను. 2013లో మన రాష్ట్ర గవర్నమెంట్ ఉన్నటువంటి ఆదర్శ పాఠశాలలో పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్గా రిక్రూట్మెంట్ అయిన 2013లో. ఈరోజు నేను రిక్రూట్మెంట్ అయినటువంటి పాఠశాలలోనే ఎఫ్ఎస్సి ప్రిన్సిపల్గా గత 6 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. ఇది నా సెల్ఫ్ ఇంట్రడక్షన్. ఇంకా మా గురువులు ప్రైమరీ స్కూల్ నుంచి నా పేరు కొండలరావు. నేను ఎక్కడైనా నా పేరు చెప్తే చాలా అంటే తెలిసిన వాళ్ళు రావెందుకు పెట్టుకోరని అంటారు. నా పేరు నామకరణం చేసింది నా గురువులు అయినటువంటి బొజ్జిరెడ్డి సారు, మన పెద్దమర్రు టీచర్స్ అప్పగారి నరసింహారెడ్డి సారు అండ్ మోహన్ సారు. ఎందుకంటే నా పేరు మదిలేటి, యాక్చువల్గా చిన్న మదిలేటి, మా అన్న పేరు పెద్ద మదిలేటి. పెద్ద చిన్న బాగాలేదని చెప్పేసి మా గురువులు నా పేరు ఆ రోజు 7th క్లాస్ కంటే ముందే పేరు మార్చుకుంటే బాగుంటుందని నా పేరు మా నాయనమ్మ మా ఇంటికి దేవుడు గుట్టలులో ఉంటాడని చెప్తే నా పేరు కొండలరావు అని పెట్టడం జరిగింది. కొండలు అయితే ఉంటుంది బాగుంటుందని చెప్పేసి మన ఏరియాలో రావుస్ యొక్క ప్రాబల్యం ఎక్కువ ఉంటుంది కాబట్టి నాకు తోక రావు దాకించాను. ఆ విధంగా నా పేరు కొండలరావుగా మిగిలిపోయింది. నేను ఓసీ అనుకుంటారు అందరు, ఎక్కడైనా నా ఫీల్డ్లో అంటే నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా నన్ను ఓసీ అనుకుంటారు. స్పెషల్గా నేను బీసీ అని చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. సో నా పేరుకు నామకరణం చేసినటువంటి నా గురువులందరికీ కూడా మరొకసారి నేను ధన్యవాదాలు చేసుకుంటున్నాను సార్. సో ప్రైమరీ స్కూల్ చదువులు అనేటివి చాలా విలువైనటివి అందరికీ. ఎందుకంటే ప్రైమరీ ఎడ్యుకేషన్ మంచిగా ఉంటేనే మనందరం కూడా మంచిగా ఉంటాం. అటువంటి ప్రైమరీ ఎడ్యుకేషన్ చాలా మంచిగా అందించినటువంటి బొజ్జిరెడ్డి సార్ ఆధ్వర్యంలో, హెడ్ మాస్టర్ బొజ్జిరెడ్డి సార్ ఆధ్వర్యంలో చిన్నారెడ్డి సారు, రాఘవాచార్య సారు, తర్వాత మోహన్ సారు, వెంకటరెడ్డి సారు, వీళ్ళందరూ కూడా మనకు ఎడ్యుకేషన్ని చాలా విలువైన విద్య అందించడం జరిగింది. కాబట్టి మనం ఈరోజు ఈ విధంగా ఉన్నాం. తర్వాత 6వ తరగతికి రావడం జరిగింది. ఒక 6 జరిగిన తర్వాత నేను అనివార్య కారణాల వల్ల స్కూల్ బంద్ చేసిన. మాకు గొర్రెలు ఉంటే నేను గొర్రెల కాపరిగా వెళ్ళాను 6వ తరగతి తర్వాత. 1 సంవత్సర కాలం గొర్రెలు కాసిన. నేను గొర్రెలు కాసే క్రమంలో నేను అంటే నా ఫ్యామిలీలో 4 అన్నదమ్ములు మేము. మా నాయన ఒకటే కొడుకు, మా నాయనమ్మకి. అసలు మన ఊరిలో మన గురువులు ఉండడం అనేది ఎంత అవసరమో నాకు బాగా గుర్తు వస్తుంటుంది లైఫ్లో. ఎందుకంటే మన ఊరిలోనే మన గురువులు ఉంటే ఆ గురువులు మన తల్లిదండ్రులతో మంచి చెడు మాట్లాడుకుంటూ పిల్లల బాగోగులు మన తల్లిదండ్రులు చెప్తుంటాం. దాంట్లో భాగంగానే నేను 1 సంవత్సరం గొర్రెలు కాసే క్రమంలో వెంకన్నగౌడ్ సారు మా నాయనమ్మకి చెప్పినట్ట, అమ్మ పిల్లగాడు మంచిగా చదువుతాడు, నువ్వు పిల్లగాని బడేందుకు బంద్ చేసినావు తల్లి అని చెప్పి మా నాయనమ్మని సారు ఏం చెప్పినో తెలియదు నాకు, కానీ మా నాయనమ్మకి క్లాసు పీకింది సార్. ఆ క్లాసు పీకడం క్రమంలో నిజంగా మా నాయనమ్మ కూడా మరి మా నాయనకి ఏం చెప్పిందో తెలియదులే, కానీ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి నేను మళ్ళీ ఒక 1 ఇయర్ గ్యాప్తో మళ్ళీ 7వ తరగతి చదవడం జరిగింది. సో అంటే ఎందుకు చెప్తున్నా ఇది అంటే, నేను ఈరోజు ఈ స్టేటస్ అంటే ఒక ఎంఎస్సి బిఎడ్ ఒక ప్రిన్సిపల్గా పనిచేస్తున్నా అంటే దీనికి కారణము నా గురువులే. ఆ గురువులు ఆ రోజు మా నాయనమ్మకి కానీ మా నాన్నకి కానీ కరెక్ట్ గైడెన్స్ ఇవ్వలేకపోయింటే నేను ఈరోజు ఈ ఊర్లో గొర్రెల కాపరిగా మాత్రమే ముందుకుపోయి ఉండేవాడిని. కాబట్టి నా గురువులకు నాకు ఎస్పెషలీ నేను చాలా ఎక్కువ చెప్పుకోవాలన్నమాట మీకంటే. ఎందుకంటే అందరికంటే ఉన్నత స్థానంలో ఉండాలని నేను ఈరోజు అనుకుంటున్నాను. ఎందుకంటే బికాజ్ ఆఫ్ మై టీచర్స్. సో ఇక్కడ టీచర్స్ ఎంత ఇంపార్టెంటో మన లైఫ్లో, మన జీవితంలో మనతో పాటు పుట్టి పెరిగినటువంటి తల్లిదండ్రులు, అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు, ఎస్పెషల్లీ ఫ్రెండ్స్. ఇంటర్మీడియట్ 2001 తర్వాత నేను డిగ్రీ కోసమని మహబూబ్ నగర్ వెళ్ళడం జరిగింది. సో తెలుసు మనందరం కూడా మన బ్యాక్గ్రౌండ్స్ అన్నీ కూడా రికార్డితే దొక్కాడని పరిస్థితులు మనకి. అంటే మన తల్లిదండ్రులు చదువుకోలేదు, మనకంటూ డబ్బులు కావాలి. అలాంటి క్రమంలో నేను మహబూబ్ నగర్ వెళ్ళాను. మహబూబ్ నగర్ ఎవరు వెళ్ళామేనా అంటే ఇందాక రాజ్కుమార్ చెప్పిండు, నేను వెంకటేశ్వర గౌడు, రాజ్కుమారు, మహేష్, నేను 4 మహబూబ్ నగర్లో అడుగుపెట్టినాం. 25 కేజీల రైస్ బియ్యం నెత్తిన పెట్టుకొని
పప్పు బియ్యం కారం ఉప్పు అన్నీ కట్టుకొని మామూనార్ పోయింది. మామూనార్ పోయి అక్కడ జాయిన్ కావడం జరిగింది. అందరం కూడా ఒక మూకుమ్మడిగా ఒకటే కాలేజీలో జాయిన్ అయినాం. సో నేను ఎందుకు చెప్తున్నా ఈ విషయాన్ని అంటే నిజంగా నా అభివృద్ధిలో నేను ఈ విధంగా ఉన్నా అంటే కారణము నా ఫ్రెండ్స్. అది 10th క్లాస్ నుంచి మొదలు పెడితే నా ఇంటర్, నా డిగ్రీ, ఎస్పెషల్లీ డిగ్రీలో నా ఫ్రెండ్స్ ఒకటే రూమ్మేట్స్. వెంకటేశ్వర గౌడ్ మంచిగా చికెను పప్పన్నం మంచిగా వంటలు చేసేటాడు అన్న. రాజకుమార్ మంచిగా బయట తిరిగి తెచ్చేటాడు. మహేష్ గారు నేను అందరం కాలేజీకి వెళ్ళి అంటే ఒక రూమ్ వాతావరణంలో ఫ్రెండ్స్ ఎంత కోఆపరేటివ్గా ఉంటే మనం అంత మంచిగా చదువుకుంటాం. నిజంగా నేను ఈరోజు ఫీల్ అవుతున్నది ఏంటంటే నిజంగా నేను మంచిగానే ఉన్నాను, కానీ నాతో పాటు చదువుకున్నటువంటి నా ఫ్రెండ్స్ ఒక బాగానే ఉన్నారు. కాకపోతే ఏదో వెలితి అయితే ఉన్నది. సో కాబట్టి అట్లాంటి వెలితి లేకుండా మనందరం సమానము అనే ఒక ఫీలింగ్ రావాలా, మన ఫీలింగ్తో ఉండాలి అనేది నా కోరిక. కాబట్టి మీరందరూ ఇక్కడికి వచ్చి పిలిచిన వెంటనే మీరందరూ ఎస్పెషల్లీ అమ్మాయిలు ప్రతి ఒక్కరికి కాల్ చేసినాం, అబ్బాయిలకు ప్రతి ఒక్కరికి కాల్ చేసినాం, అందరం మాట్లాడుకున్నాం. ఇంత సక్సెస్ కావడానికి కారణమైనటువంటి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి మా గురువులకు అందరికీ ఎస్పెషలీ హై స్కూల్ ఏజ్లో అప్పుడే రిక్రూట్మెంట్ అయినటువంటి యంగ్స్టర్స్ చెన్నై సార్ కానీ, వెంకటేష్ సార్ కానీ, అనంతరెడ్డి సార్ కానీ, విష్ణు సార్ కానీ, ఆ రోజు ఉన్నటువంటి స్టాఫ్ నిజంగా మన పెద్దమర్రు జడ్పిహెచ్ఎస్ హై స్కూల్ పేరు వచ్చిందంటే కారణము ఆ రోజు ఉన్నటువంటి స్టాఫే. వాళ్ళు చెప్పుతున్నటువంటి టీచింగ్ కొత్తగా వచ్చిన అప్పుడు సార్ వాళ్ళు కొత్తగా రిక్రూట్మెంట్ అయినప్పటికీ కూడా మనల్ని ఒక ఫ్రెండ్స్గా ఎస్పెషల్లీ చెన్నై సార్ అయితే పిల్లలందరినీ ఎక్కడికో తీసుకుపోలేవాడు. అంటే ఎక్కడన్నా గేమ్స్ ఉన్నాయంటే కూడా తీసుకుపోలేవాడు. సొంత ఖర్చు పెట్టుకొని మరీ సారు పిల్లలందరినీ తీసుకుపోయి ఆ విధంగా ఎంకరేజ్ చేసి మా అందరి బాగు కోసం ప్రయత్నం చేసినటువంటి ప్రతి ఒక్క గురువుకి కూడా మరొక్కసారి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. జీవితంలో మళ్ళీ బతికి ఉంటే మళ్ళీ ఇట్లాంటి ప్రోగ్రామ్స్ మేము చేసుకుంటాం, మిమ్మల్ని కూడా ఇన్వైట్ చేస్తాం. ఇంకొక విన్నపం ఏంటి అంటే ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఇక్కడ కలుస్తున్నాము అంటే ఇది ఎండ్ కాదు, బాగా గుర్తుపెట్టుకోండి. లైఫ్లో ప్రతి ఒక్కరికి ఫ్యామిలీలు ఉన్నాయి. కాబట్టి ఏదైనా సరే మంచి ఉన్నా చెడున్నా మనకంటూ ఒక వాట్సాప్ గ్రూప్ ఉన్నది. మంచి ఉన్నా చెడున్నా చెప్పండి అంటే పబ్లిక్గా అంటే మన గ్రూప్లో చెప్పకుండా కూడా మంచిగా చెడున మన ఫ్రెండ్స్కి చెప్పి ఒక చిన్న ఫంక్షన్ ఉన్నా ఒక పెద్ద ఫంక్షన్ ఉన్నా అందరం కలిసి ఉంటే కలదుసుకోం అన్నట్లు మనందరం కూడా ఫ్యూచర్లో మళ్ళీ కలుస్తూ ఉంటే మన ఫ్యామిలీల మధ్య రిలేషన్స్ ఏర్పడితే అది మన ఆరోగ్యానికి మంచిది అవుతుందని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీరందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్.